మీ ఆరోగ్యం మా బాధ్యతగా భావిస్తూ అత్యాధునిక వైద్య సేవలతో మీకు అండగా నిలుస్తోంది ఎస్ఎస్కే గ్లోబల్ హాస్పిటల్ తరపున మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు. శరణి గారు రాజకీయాల్లోకి వచ్చేటువంటి అవకాశం ఉందా? ఆ దిశగా ఏమైనా ఆలోచిస్తూ ఉన్నారండి? ఎంపీగా కానీ ఎమ్మెల్యేగా కానీ అవకాశం ఇస్తే ఒకవేళ సీఎం గారు వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిజిత్. మనతో పాటు మేడం శరణి ఉన్నారు, వారితో మాట్లాడదాం. మేడం, ఉగాది మహోత్సవాల సందర్భంగా ఆలయాలు తిరుగుతున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి, చాలా ప్రశాంతంగా ఉంది. ఏ పండుగన్నా టీడీపీ ప్రభుత్వం గెలిచినప్పటి నుంచి అందరూ మా కుటుంబం అయిపోయారు నెల్లూరు ప్రజలు. సో మా కుటుంబంతో ఇక్కడ ప్రతి ఒక్క గుడికి తిరిగి పండుగ జరుపుకోవడం అనేది చాలా చాలా సంతోషంగా ఉంది. సో ప్రధానంగా ఈ సంవత్సరం కొత్త కోరికలు ఏమైనా ఉన్నాయా శరణి గారికి? కొత్త కోరికలు అంటే నెల్లూరు ప్రజలు అందరూ బాగుండాలి. అండ్ మా నాన్నగారు ఇంకా నెల్లూరుని బాగా అభివృద్ధి చేయాలి. ఒకప్పుడు నెల్లూరు వేరు, ఇప్పుడు ఉన్న నెల్లూరు వేరు. మీరు విద్యారంగంలో అవ్వచ్చు, లేకపోతే ఎంప్లాయ్మెంట్ వైజ్ అవ్వచ్చు, పెన్షన్ వైజ్ అవ్వచ్చు, అన్న క్యాంటీన్స్ అవ్వచ్చు, రోడ్స్ అవ్వచ్చు, పార్క్స్ అవ్వచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అవ్వచ్చు, ప్రతి ఒక్కటి చాలా వరకు అభివృద్ధి అయింది, సాల్వ్ అయింది. ఇంకా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల కష్టాలు తెలుసుకొని ఇంకా వాళ్ళకి సొల్యూషన్స్ ఇస్తే మాకు చాలా మనశ్శాంతిగా ఉంటుంది. సో శరణి గారి దృష్టిలో నెల్లూరు ఎలా ఉంటే బాగుంటుంది? ఒక ప్రాపర్ మెట్రోపాలిటన్ సిటీ అయితే బాగుంటుంది, తప్పకుండా అవుతుంది. మీరు లాస్ట్ ఇయర్కి తీసుకుంటే కూడా చాలా అభివృద్ధి అయింది. అండ్ ఇండియాలోనే ఒక మంచి మెట్రోపాలిటన్ సిటీగా తప్పకుండా అవుతుంది. సో ఈ సంవత్సరం 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి కాబట్టి, సో విద్యార్థుల విషయంలో తీసుకుంటే వాళ్ళకి ఎలా మోటివేట్ చేసి ముందుకు తీసుకెళ్తున్నారు? విద్యార్థులకి ఎగ్జామ్స్ అంటేనే టెన్షన్ పడిపోతారు. ఇయర్ మొత్తం ప్రిపేర్ అయ్యి ఆ ఒక్క 3 అవర్స్లో డౌట్ వచ్చేసి స్ట్రెస్ అయిపోయి ఆ పేపర్ సరిగ్గా రాయరు. అండ్ పేపర్ రాసిన వెంటనే వచ్చి భయపడతారు, బాధపడతారు. ఆ 3 అవర్స్ మనం ఎలా, ఏ మైండ్ సెట్తో ఉంటాం, ఏ మైండ్ సెట్తో ఎగ్జామినేషన్ రాస్తాం అన్నది చాలా ఇంపార్టెంట్. మీరు ఇయర్ లాంగ్ ఎంత కష్టపడి ప్రిపేర్ అయినా ఎగ్జామినేషన్లో మీరు ఎంత ఫోకస్గా ఉంటారో, ఎంత కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయో, డిస్ట్రాక్షన్స్ లేకుండా అంత బాగా ఎగ్జామినేషన్ రాస్తారు. సో కాన్ఫిడెంట్గా ఉండండి. కొత్త చాప్టర్స్ ఏం చదవద్దు ఇప్పుడు, ఎందుకంటే మీ బ్రెయిన్ తీసుకోలేదు, మైండ్ తీసుకోలేదు. ఏదైతే చదివారో బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా చాలా ముఖ్యం. అలాగే రానున్న రోజుల్లో శరణి గారు రాజకీయాల్లోకి వచ్చేటువంటి అవకాశం ఉందా? ఆ దిశగా ఏమైనా ఆలోచిస్తూ ఉన్నారంటే ప్రజలకు సేవ చేస్తూ ముందుకు సాగుతున్నారు కాబట్టి. ఇప్పటికైతే ఏం లేదండి, మా నాన్నగారికి సపోర్ట్ చేస్తాను, ఎప్పుడూ సపోర్ట్ చేస్తూనే ఉంటాను. ముందు చూద్దాం ఎలా ఉండిద్దు. అలాగే నారాయణ మెడికల్ కాలేజ్ తరపు నుంచి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ కార్యక్రమం మీ దగ్గర కొనసాగుతుందా? కొత్తగా ఇంకేమైనా వైద్యాలు యాడ్ చేసేటువంటి అవకాశం ఉందా? తప్పకుండా కొనసాగుతుందండి. మా నాన్నగారు ఒకటే చెప్పారు, నెల్లూరు ప్రజలు నన్ను ఈరోజు గెలిపించారు, మనం ఎంతో కొంత చేయాలి. అండ్ నెల్లూరు మెడికల్ కాలేజ్ ఉంది, సో ఉచిత విద్య ఇద్దాము, ఉచిత మెడికల్ సపోర్ట్ ఇద్దాము. తప్పకుండా వాళ్ళు కూడా బాగుంటేనే మనము బాగుంటామని. సో తప్పకుండా చేస్తాం. అంటే రాజకీయాలంటే సేవ చేయాలనేటువంటి దృక్పథం ఉండే వాళ్ళు ఎక్కువగా రాణిస్తూ ఉంటారు. సో మీరు సేవ చేయాలనేటువంటి దృక్పథం ఆల్రెడీ నాన్నగారితో అడాప్ట్ చేసుకుని ముందుకు సాగుతున్నారు కదా. ఎంపీగా కానీ ఎమ్మెల్యేగా కానీ అవకాశం ఇస్తే ఒకవేళ సీఎం గారు లేదా ఎమ్మెల్సీగా నామినేటెడ్ పోస్ట్ లాంటివి ఏదైనా ఇచ్చినా కూడా ముందుకు సాగేటువంటి అవకాశం ఉందా? రాజకీయ పోస్టులు ఏదైనా ఉంటే తీసుకునే అవకాశం ఉందా? మా నాన్నగారు ఏదనుకుంటే అది చేస్తాను. ఇప్పటికైతే ఆలోచన లేదు. మా నాన్నగారికి అయితే సపోర్ట్ చేస్తాను. సో నూతన సంవత్సరంలో మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ కావాలని సాస్ కోరుకుంటుంది మేడం. థ్యాంక్ యూ అండి. ఉగాది శుభాకాంక్షలు. సో మొత్తానికి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు స్ట్రెస్ లేకుండా రాయండి. కొత్త సంవత్సరంలో అందరి ఆకాంక్షలు, ఆశలు, ప్రజల ఆశలు నెరవేరాలి. అలాగే నెల్లూరు అభివృద్ధి చెందాలి. ఆ దిశగా తన ప్రయత్నం అయితే సాగుతుంది అంటున్నారు శరణి. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.